హాయ్, మీకందరికి ఒక కథ చెప్తా. ఒక కుర్రోడు ఉన్నాడు అనమాట. వాడు ఏం చేశాడంటే ఏటీఎంకి వెళ్ళాడు. ఫస్ట్ ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేశాడు. అది కొంచెం కాదు, హ్యూజ్ మనీ. డ్రా చేసి బయటికి వచ్చేటప్పుడు పాకెట్లో పెట్టుకోలేదు, బ్యాగ్లో పెట్టుకోలేదు, చేతిలో పెట్టుకొని వస్తున్నాడు అనమాట. లైక్ ఊరికే గాల్లో చూపించుకుంటూ అందరికి చూడాలని చెప్పి చూపించుకుంటూ వస్తున్నాడు. అది చూసిన ఒక పెద్ద ఆయనాన్ని పిలిచి, బాబు చిన్న, నువ్వు ఇలా డబ్బులు బయటకు చూపించకూడదమ్మా, ఎందుకంటే బయట దొంగలు ఉంటారు, దొబ్బేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో పాకెట్లో పెట్టుకోలేకపోతే బ్యాగ్లో పెట్టుకో అని చెప్పాడు. మంచి పని చెప్పాడుగా. కానీ ఆడేం చేశాడంటే, నువ్వెవడరా నాకు చెప్పడానికి, నువ్వేమన్నా నాన్నవా, నువ్వు ఇచ్చావా నాకు డబ్బులు, లేకపోతే నీదే ఇదేమన్నా కాదు కదా, నా డబ్బులు నా ఇష్టం, నేను సంపాదించుకున్నా, నా అకౌంట్లో ఉన్న డబ్బులు నేను చూపించుకుంటూ బయటకు వెళ్తా, నీకేంటి మధ్యలో నొప్పి అన్నాడు. సరే ఓకే అని చెప్పి ఆయన వదిలేశాడు. దాని తర్వాత వాడు అట్లే వెళ్తే దారిలో ఎవడో దొంగ దొబ్బేశాడనమాట. ఇంతే కథ. ఈ కథలో తప్పెవడిది? ఉంటే ఆ దొంగది ఉండాలి, లేకపోతే డబ్బులు అలా చూపించుకుంటూ బయటకు వెళ్ళేందుకు ఆడది ఉండాలి, అంతే కదా. కాదు, తప్పెవడిది అంటే మధ్యలో ఒక పెద్ద వచ్చి చెప్పాడు కదా, డబ్బులు బయటకు చూపెట్టుకున్నా బ్యాగ్లో పెట్టుకొని, ఆడిది తప్పు. అదేంది, నేను ఎర్రి పప్పవారా, ఆడిది ఎందుకు రా తప్పు అవుతుంది? మరి బయట అట్లానే చెప్తున్నారు. మరి తప్పు చూపించినోడిది కాదు, చేసినోడిది కాదు, తప్పు చేసినోడిది కాదు, తప్పు జరుగుతుందేమో చూపించక నానా అని చెప్పినోడిది తప్పు అవుతుంది అనమాట బయట. అలాగే జరుగుతుంది సీన్. ఈ విషయం డబ్బుల గురించి కాదు.